కోసము ఉపాధి హామీ పథకము ఉంది అన్న రీతిలో రాజశేఖర రెడ్డి గారు నడిపితే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి వెళ్లిపోయాక రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ కుట్ర పన్ని మరి ఈ ఉపాధి హామీ పనిని ఎత్తేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు చెప్తున్నాము అంటే, ఉపాధి హామీ పని డబ్బులు నేరుగా పేదవాడికి వస్తాయి. ఉపాధి హామీ పని వల్ల ప్రభుత్వాలకు ఎక్కడా డబ్బులు రావు, కాంట్రాక్టర్లకు ఎక్కడా డబ్బులు రావు. అందుకే బీజేపీ పార్టీ వాళ్ళ బినామీలకు డబ్బులు ఇవ్వలేరు, వాళ్ళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేరు. కాబట్టే ఈ పథకాన్ని ఏకంగా ఎత్తేయాలని చూస్తుంది. ఇది వరకు ఉపాధి హామీ పనిలో మొత్తం డబ్బు కేంద్రమే పెట్టేది. ఎంతమంది ఉపాధి హామీ ఆ సంవత్సరం చేస్తారో ఆ డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పెడితే కేంద్ర ప్రభుత్వం మొత్తం బిల్లు ఉపాధి హామీకి చెల్లించాల్సిన అవసరం ఉండేది. అలా మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఉపాధి హామీకి చెల్లిస్తూ వచ్చింది ఇన్ని సంవత్సరాలు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టం తెస్తుంది. ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసి విబి గ్రామ్ అన్న కొత్త చట్టంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందంట, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. ఈ పథకము మహాత్మా గాంధీ పేరున్న పథకాన్ని తొలగించి బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామాలకు ఇక స్వరాజ్యం ఉండదు. ఇది వరకు ఎట్లా ఉండేదంటే, ఉపాధి హామీలో గ్రామ సభలో గ్రామ పంచాయతీలో గ్రామస్తులందరూ ఆ గ్రామానికి ఏం పనులు కావాలో ఆ పనులు ఉపాధి హామీలో చేపించేవాళ్ళు. అంటే ఒక రోడ్ వేసుకోవాలనా, లేక బావి తీయాలనా, లేక పూడికలు తీయాలనా, లేక చేనులో ఏదైనా గట్టేసుకోవాలనా, ఇట్లా ఏ పని గ్రామస్తులకు సంబంధించిన అభివృద్ధి కోసం కావాల్సిన పనిని ఉపాధి హామీ పనిలో చేపించుకునే వాళ్ళు. అలా గ్రామం కూడా బాగుపడేది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టం విబి గ్రామ్ అనే కొత్త చట్టంలోనట గ్రామస్తులకు ఆ అధికారం ఉండదు. కేంద్రం చెప్తుందట ఏ పనికి వెళ్ళాలి అని, కేంద్రం చెప్తుందట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని ఉండాలి లేక ఎక్కడ ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. పని కూడా ఏ పని చేయాలి అని కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్తుందంట. అంటే ఒక రోడ్డు పనో ఒక కాంట్రాక్ట్ పనో పక్కన ఎక్కడో జరిగితే మీ అందరూ అక్కడికే వెళ్లి పని చేయండి అని చెప్పే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు గ్రామంలో పనులు ఇంకా జరగవు, గ్రామ అభివృద్ధి జరగదు. కానీ పక్కన పనిచేస్తున్న కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ గ్రామం పనికొస్తుందన్నమాట. అంటే మొత్తం లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ పనిని వాడుకోబోతున్నారన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని తెచ్చింది పేదవాడికి ఆసరాగా ఉండాలని. మహాత్మా గాంధీ గారు కోరినట్టు గ్రామ స్వరాజ్యం ఉండాలి, గ్రామాలకు అధికారం ఉండాలి, గ్రామంలో పనులు అభివృద్ధి జరగాలి అని ఎంతో చిత్తశుద్ధితో ఈ ఉపాధి హామీ పనిని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే దాన్ని భ్రష్టు పట్టించడానికి ఇప్పుడు బీజేపీ పార్టీ పూనుకుంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ.